1789లో జరిగిన టెన్నిస్ కోర్టు శపథ సమావేశానికి ఎవరు నాయకత్వం వహించారు అంటే బెయిలీ. నెపోలియన్ ఏ సంవత్సరంలో ఫ్రాన్స్ చక్రవర్తిగా ప్రకటించున్నాడు అంటే 1804లో. కార్ల్ మార్క్స్ ఏ యాంగిల్స్తో కలిసి రచించిన గ్రంథం ఏది అంటే ది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. ఐటియుసి, సిఐటియు, ఐఎన్టియుసి, ఐఎంఎస్, ఐఎన్టియుసి మొదలైన ఏ దేశంలో కార్మిక సంఘాలు అంటే ఇండియాలోనే. ఏ దేశంలో జర్మనీ, ఇటలీ దేశాలకు ప్రధాన శత్రువులుగా ఉండేవారు అంటే ఆస్ట్రేలియా. గాస్టిన్ ఒప్పందం ఏ దేశాల మధ్య జరిగింది అంటే ఆస్ట్రియా, ప్రష్యా. ఐరోపా ఏర్పడిన ఉదారవాద ప్రజాస్వామ్య భావాలను అణచివేయడానికి పథకాలు రూపొందించిందెవరు అంటే మెటర్నిక్. క్రింది వాటిలో ఏది సమాజవాది కార్యక్రమమైంది అంటే మూలధనం పెరుగుదల, జనాభా పెరుగుదల, పారిశ్రామిక ఉత్పత్తులకు కావలసిన మార్కెట్ అన్వేషణ, పైవన్యూ. ఈజిప్ట్ ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహించారు? అరీబీ షాషా. టర్కీ సుల్తాన్ దుష్ప్రచారాలను ప్రతిఘటించి తిరుగుబాటు చేసిన మొదటి బాల్కన్ రాజ్యమేది? సెర్బియా. ఆఫ్రికాలో మరొక ఆక్రమణ విషయంలో ఏ దేశాలు పోటీ పడ్డాయి? ఫ్రాన్స్, జర్మనీ. రష్యా విప్లవానికి అతి ముఖ్య కారణము ఏది? ఫ్రాన్స్, ఆస్ట్రియా.